ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అండ్ నన్నడిగితే పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ తినిపించాల్సిన బెస్ట్ నాన్ వెజ్ అండి. అదేనండి బేజా ఫ్రై. ఎవరిదో కాదండి, గోట్‌ది. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ఇదేంటో తెలుసా అండి? బ్రెయిన్ అండి. ఎవరిది అనుకుంటున్నారా? గోట్‌దండి. మేక బ్రెయిన్. ఇది హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి ఇది తినిపించడం అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్తీ ఫుడ్ అని నేను చెప్తాను. చూడడానికి భయం వేసినా పిల్లల కోసం కాబట్టి ట్రై చేయాల్సిందే. దీని క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి సాల్ట్ వేసి, లైట్‌గా పసుపు వేసి ఒక 10 మినిట్స్ సోక్ చేయాలి. మరీ ఎక్కువగా పిసికేయొద్దు అండి. ఇచ్చుకపోయే ప్రమాదం ఉంది. సో, ఒక చిన్న కడాయి తీసుకోవాలి. అంటే మన బ్రెయిన్ ఏ క్వాంటిటీ అయితే ఉంటుందో దానికి సరిపడా. నేను మాత్రం ఇది కేవలం పిల్లల కోసము అని మాత్రమే చేశాను కాబట్టి, పిల్లల కోసం అన్నట్టుగానే నేను చేస్తాను. సో, ఆయిల్ వేసాను అండ్ జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసాను అండ్ ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. లైట్‌గా పుదీనా అండి. ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీని అంతటికి కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేస్తున్నానండి. మనము నాన్ వెజెస్ అన్ని రకాలు తింటాము. అండ్ ఏ నాన్ వెజ్‌తో పోల్చుకున్నా కూడా దానికి ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ గోట్ మాత్రం చాలా అంటే ఇంకా హెల్త్‌కి మంచిదండి. గోట్‌లో ఏ బాడీ పార్ట్ తీసుకున్నా కూడా లైక్ బ్రెయిన్ కానీ, లెగ్స్ కానీ, లివర్ కానీ ప్రతి ఒక్కటి ఆర్ ఫ్లెష్ కానీ ఏది తీసుకున్నా కూడా దానికే అది హెల్త్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్‌కి. సో దట్ ఏంటి అంటే ఈ మధ్యంలో నాన్ వెజ్ చాలామంది ఇష్టపడుతున్నారు. సో తినే నాన్ వెజ్, హెల్తీగా ఉండే నాన్ వెజ్ తీసుకుంటే ఇంకా బెటర్ కదండి. మనము ఎక్కడైతే మటన్ తీసుకుంటామో వాళ్ళకి మనం ముందే చెప్పి పెట్టిన ఆర్ ఇఫ్ నాట్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అని మనం అడిగామనుకోండి, వాళ్ళు బ్రెయిన్ పార్ట్ వచ్చినప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఎందుకంటే సండే అయితే మనకి ఈజీగా దొరికేస్తుంది. ఆర్ ఇఫ్ నాట్ లైక్ డిఫరెంట్ డేస్‌లో కూడా ప్రతిసారి కోట్‌ననేది కట్ చేస్తారు కాబట్టి ఆ పార్ట్ అన్నది తీసి పెడతారు. కానీ ఇది చాలా అంటే చాలా డిమాండింగ్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి చాలామంది పెడతారు. నాకు కూడా చాలామంది చెప్పారు. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదండీ! సో, అందులోనే మనము కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మిర్చి పౌడర్ అనేది తక్కువగా వేస్తాను అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి వేసాను. చూడండి, ఇక్కడ మనం బ్రెయిన్‌ని కంప్లీట్‌గా క్లీన్‌గా కడిగి పెట్టేసుకున్నాం కదా! సో, దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసి మనము ఈ కడాయిలో వేసేయాలండి. ఎందుకు అంటే మరీ ఫస్టే మొత్తం చితక్కొట్టేసామనుకోండి అంత పౌడరిష్ లాగా అవుతుంది. ఒక 2-5 మినిట్స్ అన్న దాన్ని మనం అలాగే పెట్టి, లైక్ మనం ఆమ్లెట్ ఎలా అయితే చేస్తామో ఆమ్లెట్‌ని లిక్విడ్ వేయంగానే మొత్తం కలిపేయం కదా! ఒక 2-5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత దాన్ని తిరమర వేసేస్తాం. సో, ఇది కూడా అంతేనండి. బ్రెయిన్ వేసాక ఒక 2-5 మినిట్స్ పెట్టేసి దాన్ని తిరమర చేసేయాలి. అండ్ ఇది త్వరగానే కుక్ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు ఇందులో ఉన్న బెనిఫిట్స్‌లోకి మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటే, గోట్ బ్రెయిన్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇది మెమొరీ పవర్ అండ్ కాన్సంట్రేషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. పేజా ఫాస్ట్‌గా డైజెషన్ అయ్యి బాడీకి ఎనర్జీని ఇస్తుంది. వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్‌ఫుల్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి మసిల్స్‌కి ఎనర్జీని ఇవ్వడానికి అండ్ బాడీ రిపేర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఐరన్ అండ్ విటమిన్ B12 ఉంటుంది కాబట్టి బాడీకి ఎనర్జీ ఇవ్వడంతో పాటు డిజీనెస్‌ని తగ్గించేస్తుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ వల్ల బాడీ రెసిస్టెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. చిన్న పోర్షన్‌లోనే చాలా న్యూట్రిషన్ వస్తుంది. ఓవర్ ఈటింగ్ అవసరం లేదు. అండ్ ఈజీ డైజెషన్ అండ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్‌కు మంచిది. మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా బేజాని బలం పెంచే హెల్తీ ఫుడ్‌గా కూడా దీన్ని కన్సిడర్ చేస్తాము. బేజా ఫ్రై చేయడం చాలా అంటే చాలా సింపుల్. నిజం చెప్పాలి అంటే మన ఎగ్ కర్రీ అయితే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుందండి. మన ఎగ్‌ని పొడి పొడి చేస్తే తాలింపు పెడితే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా కుక్ అయిన తర్వాత అలాగే ఉంటుంది. సో, మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసి దించేటప్పుడు కొంచెం కొత్తిమీర ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, బేజా ఫ్రై అన్నది చాలా చక్కగా కుక్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఎక్కువగా కలపొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కుక్ అవుతున్నప్పుడు అలా నురుగా అన్నది వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఉన్న బేజా ఫ్రై కాస్త అలా మారిపోయింది. సో, వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో ఏ వీడియో పెట్టినా కూడా దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ కుకింగ్ రెసిపీ అయినా కూడా అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ అండి, ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు. అలా వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ ప్లీజ్.